అందరికీ నమస్కారం. ఆషాఢ శుక్రవారం కథ. ఆషాఢమాసపు శుక్రవారం వేళ పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారము సాక్షాత్తు ఆ జగన్మాత తన భక్తుల కష్టాలను తీర్చడానికి స్వయంగా భూమిపైకి దిగివచ్చే అత్యంత శక్తివంతమైన రోజు. ఆషాఢ శుక్రవారాలకు ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? ఆ రోజున అమ్మవారు ఏ రూపంలో భక్తులను కరుణించింది? దీని వెనుక ఉన్న దేవీ భాగవతంలోని శాకంబరీదేవి మహా అద్భుతమైన పౌరాణిక కథను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం హిరణ్యాక్షుని వంశంలో పుట్టిన దుర్గమాసురుడు అనే అత్యంత క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక విచిత్రమైన వరం కోరుకున్నాడు. భూలోకంలో ఉన్న వేదాలు, మంత్రాలు, అస్త్రశస్త్ర విద్యలన్నీ నా ఆధీనంలోకి వచ్చేయాలి. బ్రాహ్మణులు, ఋషులు చేసే యజ్ఞయాగాదులు ఫలితాలు దేవతలకు చేరకూడదు అని వరం కోరుకుంటాడు. బ్రహ్మ వరం వల్ల భూమిపై ఉన్న వేదాలన్నీ మాయమైపోయాయి. ఋషులకు మంత్రాలు గుర్తులేవు. హోమాలు, యజ్ఞాలు ఆగిపోయాయి. యజ్ఞాలు జరగకపోవడంతో దేవతలకు హవిస్సులు అందలేదు. వారికి బలం తగ్గింది. యజ్ఞాలు ఆగిపోవడం వల్ల సృష్టి చక్రం గతి తప్పింది. వర్షాలకు అధిదేవుడైన ఇంద్రుడు శక్తిహీనుడయ్యాడు. వరుణదేవుడు కరువయ్యాడు. భూమిపై ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. నదులు, సముద్రాలు ఎండిపోయాయి. చెట్లు మాడిపోయాయి. పశువులు, పక్షులు దాహంతో పిట్టల్లా రాలిపోయాయి. మనుషులు తాగడానికి నీరు, తినడానికి తిండి లేక అల్లాడిపోయారు. ఇక లోకమంతా ఆహాకారాలతో నిండిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఋషులు, మునులు, ప్రజలు అందరూ కలిసి హిమాలయ పర్వతాలకు చేరుకున్నారు. తమను రక్షించగలిగేది ఒక్క జగన్మాత మాత్రమేనని భావించి ఆ ఆదిపరాశక్తిని ఉద్దేశించి పూజలు, ఆర్తనాదాలు చేశారు. ఇక సరిగ్గా అప్పుడు ఒక ఆషాఢమాసపు శుక్రవారం నాడు వారి కన్నీటి ప్రార్థనలు విన్న జగన్మాత కరిగిపోయింది. ఆకాశంలో ఒక మహాకాంతి పుంజం ఏర్పడింది. ఆ కాంతిలో నుండి అమ్మవారు ఒక విచిత్రమైన రూపంలో దర్శనమిచ్చింది. సమస్త లోకాల బాధలను చూడడం కోసం అమ్మవారు తన శరీరంపై 100 కళ్ళతో ఉద్భవించింది. అందుకే ఆ రూపానికి శతాక్షీదేవి అని పేరు. శత అంటే 100, అక్షి అంటే కన్ను. ఆ 100 కన్నులతో ఎండిపోయిన భూమిని, ఆకలితో మాడిపోతున్న మనుషులను, పశువులను చూసి అమ్మవారి మాతృహృదయం ద్రవించిపోయింది. తన బిడ్డల కష్టాన్ని చూసి తట్టుకోలేక అమ్మవారు వెక్కి వెక్కి ఏడ్చింది. అలా అమ్మవారి 100 కన్నుల నుండి ఏకదాటిగా 9 రోజుల పాటు కన్నీరు వరదలై పారింది. ఆ కన్నీరే ఎండిపోయిన భూమిపై జీవనదులై పారింది. సముద్రాలు నిండాయి. అందరి దాహము తీరింది. నీళ్లు అయితే వచ్చాయి, కానీ 100 ఏళ్లుగా కరువు ఉండడం వల్ల భూమిపై తినడానికి ఒక్క గింజ కూడా లేదు. అప్పుడు అమ్మవారు తన దైవిక శక్తితో తన శరీరం నుండి, అంటే తన వెంట్రుకల నుండి, చేతుల నుండి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లను సృష్టించింది. వాటిని ఋషులకు, ప్రజలకు పంచిపెట్టి వారి ఆకలి తీర్చింది. కూరగాయలను ఇచ్చి ప్రాణాలు నిలబెట్టింది కాబట్టి ఆనాటి నుండి అమ్మవారికి శాకంబరీదేవి అనే పేరు స్థిరపడిపోయింది. ఇక ఈ అద్భుతం జరిగిన ఆషాఢ శుక్రవారం నాటి నుండి నేటికి ప్రతి ఆషాఢ మాసంలోనూ అమ్మవారిని కూరగాయలతో అలంకరించి శాకాంబరి ఉత్సవాలు జరుపుకుంటారు. అనంతరం దేవి తన త్రిశూలంతో ఆ దుర్గమాసురుణ్ణి వధించి వేదాలను తిరిగి ఋషులకు అప్పగించి ధర్మాన్ని నిలబెట్టింది. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి శాకంబరీదేవి కథను విన్నవారికి ఆహారానికి లోటు ఉండదు. అలాగే ఆషాఢ శుక్రవారపు మహిమను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో ధర్మపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు.
అయినప్పటికీ ఆ గ్రామంలో పేదరికం ఎక్కువగా ఉండేది. వర్షాలు పడేవి కాదు, పంటలు పండేవి కాదు. గ్రామస్తులు ఎప్పుడూ కూడా బాధలను అనుభవిస్తూ ఉండేవారు. అలా వారు ఒకనాడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ గ్రామంలోనే శ్యామలుడు అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మి, 2 పిల్లలు ఉండేవారు. అతను ఎంత కష్టపడినప్పటికీ కూడా పంటలు సరిగా పండేవి కాదు. అయినప్పటికీ ఎప్పుడూ అతను ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి శుక్రవారం వేళ లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసి ఒక చిన్న దీపాన్ని ఆ తల్లి ముందు వెలిగిస్తూ ఉండేవాడు. అయితే ఒకనాడు రాత్రి శ్యామలుడికి కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్తుంది: శ్యామలుడా, నీ ధర్మాన్ని చూసి, అలాగే నీవు ప్రవర్తిస్తున్నటువంటి నీ ప్రవర్తనను చూసి నేను చాలా సంతోషించాను. నీవు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా సవ్యంగా జరిగేలా చేస్తాను. నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయేలా చేస్తాను. రేపటి నుండి నీకంతా కూడా శుభ రోజులు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పి ఆ తల్లి దీవిస్తుంది. ఇక రెండో రోజు విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. శ్యామలుడి జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. పక్క గ్రామాల ప్రజలు కూడా ధర్మపురిని ఆదర్శంగా తీసుకుని ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిస్తారు. ఆహా, ఈ యొక్క శ్యామలుడు ఎంతో చక్కగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేవాడు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన, ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాల వలన ఇతను ఇంత సవ్యంగా ఆనందంగా జీవించగలుగుతున్నాడు. కాబట్టి మనమందరం కూడా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిద్దాం అని చెప్పి అందరూ కలిసి చక్కగా లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభిస్తారు. ఇక ధర్మపురి తిరిగి సిరి సంపదలతో నిండిపోతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగినటువంటి గ్రామంగా గొప్ప పేరు కూడా పొందుతుంది. ఇక ప్రజలందరూ ఎప్పటికీ కూడా ధర్మాన్ని పాటించాలనేటటువంటి బోధతో సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు. ఆషాఢమాసపు శుక్రవారాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి పూజ చేయడం గొప్ప ప్రాధాన్యత ఇస్తారు. ఆషాఢ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్తారు. అంతేకాకుండా సుఖ సంతోషాలు, శ్రేయస్సు, మనశ్శాంతి నెలకొంటాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం తామర పువ్వు లక్ష్మీదేవికి ప్రియమైనది. ఆషాఢమాసంలోని శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆ తామర పువ్వులతో పూజించడం ఎంతో శుభప్రదంగా చెప్పబడుతుంది. పూజ సమయంలో అమ్మవారికి తామర పువ్వులను సమర్పించడం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. చూశారు కదండి, ఈరోజు మనం ఆషాఢ శుక్రవార కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.